కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మ, కనకధర స్తోత్రం ఇలాంటి వాటి గురించి వింటూనే ఉంటాము. ఎన్నిసార్లు విన్నా కూడా తెలుసుకోవాలని ఆతృత అందరికీ ఉంటుంది. దీని విశిష్టత గురించి. కనకధార చదివితే మా ఇంట్లో కనకధార కురిసేస్తుంది అని నమ్మే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవును. కానీ కనకధార చదివినంత మాత్రాన అందరికీ కురవదు. కారణం కూడా చెప్తా. అక్కడ ఆదిశంకరుడు, బాలశంకరుడు చిన్నపిల్లడు కదా. శంకరుడు అంటే వాళ్ళకి ఆ రోజుల్లో బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్న వారికి ఆశ్రమాలు 4. ఒకటి బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, తురియం. తురియం అంటే సన్యాసం. అంటే ఇంకా పైన ఆశ్రమాలు ఉన్నాయి, కానీ సాధారణంగా ఈ 4. ఈ 4ట్లో ఈ 4 స్థితుల్లోనూ ఉన్నటువంటి ఈ ఆశ్రమాల్లో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం విధించారు, ఇలా బతకాలి అని. బ్రహ్మచారికి 4 ఇళ్ళకి తిరిగి వారిని యాచించి భోజనం తీసుకుని అది భుజించి దాంతో జీవనం సాగించాలి. ఇలాంటిది పద్ధతి. కనుక ఈ బ్రహ్మచారి వెళ్తాడు. కానీ ఇక్కడ కూడా నియమం ఉంది. ఊరికే 100 మంది ఇళ్ళకి వెళ్ళి బౌళ్ళు ఇంత తెచ్చుకొని తినేయకూడదు. 3 ఇళ్లలో అడగాలి. ఈ 3 ఇళ్లలో ఎంత తింటే అంత తినాలి. ఇవన్నీ పద్ధతులు కొన్ని ఉన్నాయి. అలా ఈ శంకరుడు వెళ్ళాడు, ఒక ఇంటికి వెళ్ళాడు. భవతి భిక్షాం దేహి అని అడిగాడు. ఆ ఇల్లు ఎలాంటిది? అతి బీద వాళ్ళది. ఎంత పేదరికం అంటే సరిగ్గా కట్టుకోవటానికి వస్త్రం లేదు. బాగా చక్కగా పుష్టిగా తినటానికి తిండి కాదు కదా, కనీసం కడుపు నిండటానికి సరిపోయినంత భోజనం కూడా లేదు. ఒక బాల బ్రహ్మచారి వచ్చి అడిగాడు, పెట్టకపోతే మన ఇల్లు 3వ ఇల్లేమో, వెళ్ళిపోతాడేమో, ఇంటికి వెళ్ళిపోయి ఇంకేం లేకుండా ఉంటాడేమో అంటే ఆ పిల్లవాడికి పెట్టలేదన్న ఆరాటం ఆ మహిళలో బోల్డంత ఉంది. ఆ వృద్ధ వితంతు ఆవిడలో విపరీతమైన బాధ ఉంది. అయ్యో, పెట్టలేకుండా పంపిస్తున్నానే, ఏమీ లేదు అని ఇల్లంతా మళ్ళీ మళ్ళీ ఎతికింది. వాళ్ళ ఇంట్లో ఒక ఉసిరి చెట్టు ఉంది. ఆ ఉసిరి చెట్టు మించి అప్పుడప్పుడు కొన్ని పళ్ళు రాలి పడతాయి. ఈవిడ అవన్నీ దాచి, అది కూడా అవసరానికి, అది తింటే కూడా కొంచెం ఆకలి తిడుతుంది, దాహం తిడుతుంది అని అది కూడా దాచిపెట్టుకుంది. ఒకే ఒక్క ఉసిరికాయ ఎండిపోయినది ఒక పాత్రలో దొరికింది ఆవిడకి, ఒక జాడీలో దొరికింది. దాన్ని తీసుకుంది. ఇది ఆ పిల్లవాడికి ఇవ్వాలి. ఉన్న బట్టనే చక్కగా కొంచెం మర్యాదగా కాస్త చుట్టుకుని బయటకు వచ్చి ఆ పిల్లవాడి జోలెలో అది వేసింది. ఆ పిల్లవాడికి అర్థమైపోయింది. ఏమని? సరైన వస్త్రం లేదు, ఇది తప్ప ఆవిడకి ఏమీ వేయటానికి లేదు. ఉన్నదంతా పిల్లవాడికి ఇచ్చేసింది. ఉన్న మొత్తం ఎండిపోయిన ఉసిరికాయ తీసుకొచ్చి పిల్లవాడి జోలిలో వేసేసింది. వేసేస్తే ఇప్పుడు ఒక్కసారి మొన్నటి దాకా మనం ఉసిరి చెట్టుకు పూజలు చేసి ఉసిరికాయతో ఎన్ని చేసామో కదా, ఉసిరి మహత్యం ఇదంతా. ఒక్కసారి చూడండి, కార్తీక మాసంలో చేసాం కదా, మార్గశిరం వచ్చేసింది ఇప్పుడు. ఆ ఉసిరికాయని వేసింది ఆవిడ. ఈ పిల్లవాడికి ఆవిడ దీన స్థితి, ఆవిడ దారిద్ర స్థితి అర్థమైపోయింది. అర్థమైపోయి అప్పుడు దరిద్రం పోవాలంటే ఏం చేయాలి? లక్ష్మీదేవిని ప్రార్థించాలి. వెంటనే మహాలక్ష్మిని ప్రార్థించాడు. ప్రార్థిస్తూ కొన్ని శ్లోకాలు చెప్పాడు. అంటే ముందర ప్రార్థన చేశాడు, గణేష ప్రార్థన చేశాడు. గణేశుడు ప్రార్థన చేయకపోతే విఘ్నాలు ఏమన్నా ఆయన తెస్తాడేమో అని భయం కదా. కనుక మొట్టమొదట గణేష ప్రార్థన చేసి ఆ తర్వాత లక్ష్మీదేవి ప్రార్థన చేసి అక్కడి నుంచి ఆవిడ్ని, అమ్మాయి తీసేయమ్మా, ఈవిడ దరిద్రం తీసేయి. అమ్మవారు చెప్పింది, ఆవిడ చేసిన పాత జన్మల్లో ఎంతో పాపం ఉంది, ఆ పాపాన్ని ఫలితమే ఇప్పుడు పేదరికం. ఊరికే సడన్ గా అలా వచ్చి మెదపడిపోలేదు. కనుక అది పోవాలంటే ఆవిడ పుణ్యబలం పెరగాలి. అమ్మ, నీ కన్ను పడితే చాలదా, పుణ్యబలం రాదా? అలా బతిమలాడుకున్నాడు అనమాట. నువ్వు ఒక్కసారి చూస్తే చాలదా, పోని ఎప్పుడైనా ఏదన్నా ఆ పుణ్యబలాన్ని అటు ఇటు కాస్త తారుమారు చేసి ఆ దారిద్ర్యం పోగొట్టి ఆవిడకి ముందర ఇప్పుడు ప్రస్తుతం ఎంతో బీద స్థితిలో, హీన స్థితిలో, చాలా దయనీయమైన స్థితిలో ఉన్నది, ఆవిడని ఈ దారిద్ర్యం నుంచి దూరం చెయ్యమ్మా అని ఇలా రకరకాలుగా ప్రార్థించాడు. శ్రీనివాసుడు భార్యవి, నీకు లేనిదేంటి? విష్ణు వక్షస్థలం మీద హాయిగా ఉంటావు, నీకు చేతకాందేంటి? ఫలానా పాలకడిలో పుట్టావు, నీకు లేనిదేంటి? ఫలానా చంద్ర సహోదరివి, నీకు చేతకాందేమిటి? అని ఇట్లా ఇవన్నీ కలిపి చెప్పటం మొదలు పెట్టాడనమాట. ఆ స్తోత్రంలో చెప్పేసరికి అమ్మవారు చాలా సంతోషించేసింది. ఎప్పుడు మనం ఏది చేసుకుంటే అదే వస్తుంది అంటాం, గుర్తుంది కదా. ఆవిడ ఉసిరికాయ ఇచ్చింది, బంగారు ఉసిరికాయలు కురిపించింది. ఎండిపోయిన ఉసిరికాయ ఇస్తే బంగారు ఉసిరికాయలు వర్షం కురిపించింది కనకధార. బంగారు ఉసిరికాయలు కురిపించడం అంటే అదే. చాలా మంది ఏమన్నా, ఉసిరికాయలు ఎందుకు కురిపించాలి, నిమ్మకాయలు ఎందుకు కురిపించకూడదు, కొబ్బరికాయలు ఎందుకు కురిపించకూడదు, గుమ్మడికాయలు ఎందుకు కురిపించకూడదు, పనసకాయలు ఎందుకు కురిపించకూడదు? మనం ఏది ఇస్తే అది వస్తుంది.
ఆవిడ తన చిట్ట చివరి ఉసిరికాయను కూడా ఈ పిల్లవాడికి ఇచ్చేసింది. ఇచ్చేసింది. అవును. ఇంట్లో అంతకంటే ఏమీ లేని పరిస్థితి పిల్లవాడు గమనించాడు, అర్థమైపోయింది. అర్థమైపోయాక అప్పుడు ఈ ఒక్క ఉసిరికాయకి సంతోషించి పై నుంచి ధారాపాతంగా ఉసిరికాయల వర్షం కురిపించింది, బంగారు ఉసిరికాయలు. ఎంత బంగారు వచ్చేసింది ఇంటికి. ఇంకా వాళ్ళకి దరిద్రం ఏది? అవును. పోనీ ఆవిడ కోసం ప్రార్థించాక ఈ పిల్లవాడు నేను కూడా ఒక కాయైనా ఉంచుకుంటానని అనుకోలే. శంకరుడు ఎలాంటి వాడో చూడండి. శంకర సాక్షాత్ ఆయన శివుడు. ఆయన ఏం చేశాడు? అమ్మ అన్నీ నీకే తీసుకొని ఆవిడకి ఇచ్చేశాడు, ఒక్కటి కూడా ఉంచుకోలే. అంటే సన్యాసి బ్రహ్మచారికి ఎటువంటి రేపటికి దాచుకోవటం లాంటివి పనికిరావు, ఉండవు. గృహస్థుకు దాచుకోవాలి రేపటికి. రేపు ఎవరైనా అతిథి వస్తే పెట్టాలి కదా. అవును. సంసారికి దాచుకునే, బ్రహ్మచారికి దాచుకునే అవకాశం లేదు కనుక అంతా ఆవిడకి ఇచ్చేసి, అంటే తన స్వార్థం కోసం కాదు, మరొకరి కోసం పూర్తిగా ధ్యానంగా శ్రద్ధగా భక్తిగా చేసినటువంటి స్తోత్రం. అవతల వాళ్ళ నిస్సహాయ స్థితి, అవతల వాళ్ళ కారుణ్య భావన. ఈ పిల్లవాడికి ఇది కూడా ఇవ్వకుండా పంపిస్తే ఎట్లా అనేటటువంటి కారుణ్యం. లేకపోతే వస్త్రం సరిగా లేకపోయినా వస్త్రాన్ని ఉన్నదాన్నే చుట్టుకుని వచ్చి వేసిందే. అవును. బయటికి రావాలంటే కొంచెం శరీరం అయినాక బాగా కప్పుకోవాలి కదా. అవును. బేసిక్ నెసెసిటీస్ లో మనం ఏమంటున్నాం? రోటీ కపడా మకాన్ అంటున్నామా? అవునా? భోజనం అది లేదని తెలుస్తోంది. అవునా? కపడా సరిగా లేదు, ఇల్లా ఆ మాత్రం ఉంది కనుక దాచుకుంది, ఆ మాత్రం ఉంది కనుక లోపల మర్యాదగా ఉంది. తన దారిద్ర్యం ఎవరికీ తెలియకుండా, లోపల తిన్నదా ఉన్నదా అనేది ఎవరికీ తెలియకపోయినా కనుక ఇల్లు మాత్రం చాలా అవసరం అమ్మా ఎవరికైనా. ఆ మాత్రం, ఎందుకంటే మన నిస్సహాయతను దాచుకోవటానికి అది మనకి హెల్ప్ చేస్తుంది. అలాంటిది ఆవిడ కూడా తన చిట్ట చివరి వస్తువుని కూడా దానం చేయటానికి వచ్చింది బ్రహ్మచారిని గమనించి. ఈ బ్రహ్మచారి ఎటువంటి వాడు? నాకు కాదమ్మా, ఆవిడ కష్టంలో ఉందంటున్నాడు. ఇద్దరికి కూడా ఆవిడకి పూర్తిగా దాన ప్రవృత్తి, ఇతనికి పూర్తిగా నిస్వార్థ ప్రవృత్తి. అలాంటి సిచ్యుయేషన్లో ప్రార్థన చేస్తే బంగారం కురుస్తుంది. బంగారం అంటే ఆ దారిద్ర్యం తీరుతుంది. అంత నిస్వార్థంగా చేసేటటువంటి వారు ఉన్నారా? మా ఇంట్లో కురవమనే కదా మనం అడుగుతున్నాం. అవును. ఎవరు చేస్తున్నా మా ఇంట్లో కురవమనే కదా అడుగుతున్నాం. పక్క వాళ్ళ ఇంట్లో కురవమని అడగట్లేదు కదా. ఇప్పుడు ఎందుకు కురవట్లేదు? చదువుతుంటే ఎందుకు మనకి అప్పులు తీరిపోవట్లేదు? ఎందుకు మనకి ఆస్తులు రావటం లేదు? ఎందుకు మనకి ధనం లభించేసేయటం లేదు? ధనం వరంగా దొరకటం లేదు అనుకుంటే ఎందుకు? ఓకే, విశిష్టత అన్నావు కదా. అవునమ్మా. కనుక నిస్వార్థంగా చేయాలి, మన కోసం కాదు చేసేది. ఎప్పుడు కూడా మన కోసం మనం ప్రేయర్ చేసే కంటే పక్క వాళ్ళ కోసం చేసే ప్రేయర్ చాలా ఫలిస్తుంది అంటారు. కనుక మనకి చేతకానప్పుడు మన పక్క వాళ్ళని బతిమలాడుకుని వాళ్ళకు దక్షిణ ఇచ్చి అమ్మ మీరు ప్రేయర్ చేయండి అని అడగటంలో కూడా తప్పులేదు. ఇబ్బంది మంది నాకు చేయి అనే కంటే వాళ్ళకి చెయ్యి అంటే మన నిస్వార్థ ప్రవృత్తి తెలుస్తుంది. అవును, అది చాలా ముఖ్యం. ఎవరు కూడా అది గమనించరు. అవును. ఇది చేస్తే చాలా అక్కడ గురిసేసింది కనుక ఇది చేస్తే మన ఇంట్లో గురుస్తుందని రోజు కనకధార చదువుకునే వాళ్ళు, వీలైతే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం, ఎందుకంటే త్రిసంధ్యాల్లో చదవాలని ఏదో ఉంది కదా, చదువుకునే వాళ్ళు ఉన్నారు. చదవండి, తప్పలేదు. లక్ష్మీదేవి స్తోత్రమే కదా, ఎంతో కొంత మేలు జరుగుతుంది. కానీ ధారలుగా కనకం రాదు. అది మాత్రం నేను చెప్పగలను. ఆ ధారలుగా కనకం వచ్చిన పరిస్థితి ఏంటి? ఆ పరిస్థితి మళ్ళీ ఇక్కడ మనం కలగజేస్తున్నామా? అది ముఖ్యం అక్కడ. ఇలాంటి కనకధార మహాలక్ష్మి ఇంకో చోట కూడా కురిపించింది. ఒకటేమో కాలడిలో మనం అందరం జరుపుకునే కనకధార స్తోత్రం, కనకధార స్తవం అంటాం. స్తవం అన్నా స్తోత్రం అన్నా ఒకటే అర్థం. అది చెప్పిన చోటు ఒకటి. అక్కడ బాలశంకరుడు ఒక వృద్ధ మహిళకి వారి ఇంటికి వెళ్ళి వారు ఒక ఉసిరికాయ ఇస్తే వారి దీనస్థితి చూసి ఇతను చదివితే ఆ వర్షం కురిసింది. ఇంకొకటి ఎక్కడ? కంచిలో అమ్మవారి దగ్గర, వరదరాజస్వామి దగ్గర. అక్కడ మళ్ళీ అమ్మవారే కదా. అవును. ఆ అమ్మవారి దగ్గర, ఆ తాయారు దగ్గర ఒక బ్రహ్మచారి బ్రాహ్మణుడు వివాహం కాకపోతే కొన్ని పూజలు చేయడానికి అర్హుడు కాడు. ఎవరి పక్కన భార్య ఉండాలి. శ్రీరాముడు కూడా పక్కన సీత లేకపోతే బంగారు సీతను కూర్చోబెట్టి కదా ఆ యాగం చేయించారు, అశ్వమేధ యాగం. అంటే భార్య యొక్క, అంటే దంపతి సహితంగా కూర్చుని చేయాల్సినటువంటి ప్రత్యేకత తెలుస్తుంది కదా, తప్పనిసరి తనం తెలుస్తుంది కదా. ఈ పిల్లవాడికి పెళ్లి కాకపోతే, పెళ్లి కోసం పెళ్లి కాదు, పెళ్లి కాకపోతే కొన్ని కార్యక్రమాలకు ఆ బ్రహ్మచారి పనికిరాడు బ్రాహ్మణుడు పూజలకి. కనుక తప్పనిసరిగా ఇతనికి పత్ని కావాలి. వేద బ్రాహ్మణుడని ఎవరు పిల్లనివ్వట్లేదు. నాకు పెళ్లి కావట్లేదండి, నేనేం చేయమంటారని పోయి కంచిలో అక్కడ పూజ చేస్తున్న ఆయనతో మొత్తుకున్నాడు. పోయి అక్కడ ఆయన తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. అప్పుడు ఈయన అన్నాడు,
అరే కారణం చెప్పాడు ఈ అబ్బాయి ఎందుకోసం అని. నాకు డబ్బు కావాలండి, డబ్బు ఉంటే కానీ పిల్లనివ్వరు, పిల్లనిస్తే కానీ పెళ్లి కాదు, పెళ్ళి అయితే కానీ పూజలకి పనికిరాడు పనికిరారు. చెప్పుకున్నాడు. చెప్పుకున్నాక అప్పుడు కూర్చొని పూర్తిగా అది చదివాడమ్మా. ఆయనప్పుడు శ్రీ స్తుతి అనే ఒక స్తోత్రం చదివాడు. ఇక్కడ ఎలా అయితే బాలశంకరుడు కనకధార స్తోత్రం చదివాడు, అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ బ్రహ్మచారి కాస్త డబ్బులు ఇచ్చి అతనికి పెళ్ళయి అతను మళ్ళీ ఈ పూజాధికాలు చేసుకునేలాగా అనుగ్రహించమ్మా అని కోరుకుంటూ ఆ వేదాంత దేశకుడు ఆయన చదివిన ఆయన ఆ వేదాంత దేశకుడు అమ్మవారు ఎదురుకుండా నుంచుని స్త్రీ స్తుతి చేశాడు. స్త్రీ అంటే అమ్మవారే కదా, అవును. ఆవిడ్ని స్తుతి చేశాడు. చేస్తే అప్పుడు అమ్మవారు బంగారు నాణేలు కురిపించింది. ఇక్కడ ఉసిరికాయలు, ఓకే, అక్కడ నాణేలు. ఆ నాణేలు ఆ బ్రహ్మచారికి ఇచ్చి వేదాంత దేశకుడు తన కోసం చేసుకోలేదు. ఇక్కడ కూడా అదే ఆ నిస్వార్థ తత్వం అక్కడ అవసరం, తప్పనిసరి అవసరం. ఇక్కడ నిస్వార్థం. ఈ రెండు ఎక్కడైతే ఉంటాయో అక్కడ వస్తుందమ్మా ఇది. అర్థమవుతుంది కదా. అలా ఆ బంగారు కాసులు కురిపించింది ఆవిడ. ఆ బంగారు కాసులు అతను తీసుకుని అతనికి ధనం వచ్చింది కనుక పెళ్లి అయింది. తర్వాత కథ అంతా అలా అనమాట. ఇది ఇంకో నిదర్శనం. ఈ రోజుకి అక్కడ ఆ ఆలయానికి వెళితే వరదరాజస్వామి ఆలయంలో ఆ మహిషి ఆవిడ ఉంటుంది కదా, అక్కడ ఆ గోడ మీద ఈ బొమ్మ ఆయిల్ పెయింట్ తరతరాలది ఎప్పటిదో ఉంది. అది అడిగితే అక్కడున్న పూజారి చెప్తారు. నా అదృష్టం బాగుండి నేను అంతకుముందు 2-3 సార్లు వెళ్ళినప్పుడు అరవం వచ్చిన వాళ్ళే ఉన్నారు, నాకు అరవం రాదు. ఉంటాయి కదా, అవును, అదంతా తమిళ ప్రాంతం, వాళ్ళు మాట్లాడే తమిళం, నాకు ఆ భాష రాదు. వాళ్ళు చెప్పారు, పాపం వాళ్ళ దోషం లేదు, వాళ్ళు చెప్పేదంతా చెప్పారు. కానీ ఈసారి నా అదృష్టం కొద్ది కిందటిసారి వెళ్ళినప్పుడు అక్కడ చక్కగా ఒక ఇంగ్లీష్ వచ్చిన ఆయన ఉన్నారు. చక్కగా నేను అడగంగానే అందరినీ కూడా ఆపేసి, ఇలాంటి ప్రశ్న ఇంతవరకు నన్ను ఎవరు అడగలేదు, వినండి అని ఉన్న వాళ్ళందరికీ తీర్థం ప్రసాదం శటకోపం పెడుతున్న వాడిని ఆపేసి ముందర ఇది వినండి అని ఆవిడ మహత్వం చెప్పాడు. అందరూ కూడా విన్నారు. అంటే అది చెప్పేవాళ్ళు ఉంటే అక్కడ స్థల పురాణం కదా, వాళ్ళకే తెలుసది. ఈ అమ్మవారు ఇలా కురిపించింది, అదే బొమ్మ అక్కడ ఆ చిత్రం గోడ మీద రాసి ఉన్న చిత్రం అదే అని చెప్పాడు అనమాట. ఎంత ఆనందంగా అనిపించిందో. అంటే మహత్యాలు జరుగుతాయి, కానీ ఎలాంటి వాళ్ళకి జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి, ఏ సందర్భంగా జరుగుతాయి, ఇవి గమనించాలి. అంతేగాని మనం ఇంట్లో కూర్చుని శ్రీ స్తుతి చదివేసుకుని కనకధార చదివేసుకుని ఫలితం ఉంటుంది. తప్పనిసరిగా దేవుడికి పూజ చేసిన పుణ్యబలం పెరుగుతుంది. ఆ ధారాలు రావు. ధారాలు రావాలంటే మనలో నిస్వార్థ పరత్వం ఉండాలి. అలాగే పక్క వాళ్ళకి అంత అత్యవసరమైన పరిస్థితి కూడా ఉండాలి. ఆవిడ నెసెసిటీస్ తీరుస్తోంది, లగ్జరీస్ కాదు. అర్థమైంది కదా. ఆ నెసెసిటీ ఆవిడ కురిపించిన నెసెసిటీ మనకి లగ్జరీ అయిపోతుంది. అవును, అది కూడా ఉంది. కరెక్టే. ఎందుకంటే మనకి వాళ్ళకి ప్రమాణాలు వేరు కదా. వాళ్ళకి దోసుడు అంటే మనకి గంపెడు అనుకుందాం. అవును. కనుక మన నెసెసిటీస్ కోసం ప్రార్థించినప్పుడు మనకి లగ్జరీగా అమ్మవారి ఇస్తుంది. అది అక్కడ ఉన్నది. కనుక కనకధార కానీ శ్రీస్తుతి కానీ ఎంత విశేషమైనవో, పూర్తిగా సరెండర్ అయిపోయి, అమ్మా నువ్వు తప్ప నాకు ఇహ దిక్కే లేదు, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని ఆ ప్రార్థించిన సమయంలో తప్పనిసరిగా ఈ పనులన్నీ జరుగుతాయి. కనుక మనం ఇంకొకరి కోసం ఎవరైనా ఇబ్బంది పడుతున్నారని తెలిస్తే వాళ్ళ కోసం మనం చదువుతుంటే వాడు లాభపడటం కూడా మనం గమనించవచ్చు. ఇబ్బంది పడేవాళ్ళు మనకి తెలిసిన వాళ్ళు మన చుట్టుపక్కల ఉంటారు. అవును. లేదు మనమే ఇబ్బంది పడుతున్నాం, మనం చదువుకుంటూ ఇంకోళ్ళని కూడా మన కోసం చదవండి అమ్మా, మాకు కొంచెం సహాయం కావాలని చెప్తే కూడా తప్పులేదు. అవును. అది ఓకే అమ్మా, నిజంగానే కనకధార స్తోత్రం విశిష్టత గురించి దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు.